అందరికి వందనాలు. ఈరోజు మా డీనరీ చైర్మన్ గారు డాక్టర్ రెవరెండ్ ఇక్రెల్ ఐసై గారు దగ్గరికి వచ్చామండి. మరి ఇది పురాతనమైన సిఎస్ఐ మరి చర్చ్ అండి. ఇది దాదాపు ప్రసిద్ధ మార్కు దేవాలయం. ఇది మేము లోనికి వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా రాఘవపురం చర్చి దగ్గర, రాఘవపురం డీనరీ అండి. ఇదంతా కూడా రాఘవపురం దగ్గరకు మేము వచ్చాం. ఇదంతా కూడా రాఘవపురం చర్చి డీనరీ వెళ్తా ఉన్నాం. లోన ఎంట్రన్స్ లోనకి వెళ్తా ఉన్నాం. ఇదంతా కూడా రాఘవపురం చర్చి చూశారండి. పురాతనమైన రాఘవపురం చర్చి, రాఘవపురం. ఇదంతా కూడా రాఘవపురం డీనరీ అండి, పరిశుద్ధ మార్కు దేవాలయం. చూశారండి బెల్ టవర్ ఎంత ఉందో. ఎప్పుడు పురాతనమైన చర్చి. మరి ఇదంతా కూడా ఇది కళ్యాణ మండపం టైపు. ఇక్కడ చేసుకుంటానికి పెళ్ళిళ్ళు కానీ వివాహం చేసుకోవడానికి కానీ ఇదంతా మండపం కట్టారండి. ఇదంతా కూడా చర్చి. మా డీనరీ చైర్మన్ అయ్యగారు కారు లోనకి వేసుకొచ్చారు. మరి ప్రాంగణంలోకి మేమందరం ఇక్కడ వచ్చాము. మరి కోనగుంటలాకులో మా ఇండిపల్లి డీనరీలో పనిచేసిన మరి రెవరెండ్ పుట్ల కమల భాస్కర్ గారు, అమ్మగారు, మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఎంతో మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి పుణ్యక్షేత్రం లాంటి మరి దైవ సన్నిధి. ఎంతోమంది ఇక్కడ ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఈ స్థలానికి రావటం మరి డీనరీ చైర్మన్ గారి ద్వారా ఇక్కడ రావటం జరిగింది. చాలా అద్భుతకరంగా ఈ పుణ్యక్షేత్రమైన దేవాలయము చాలా మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. డీనరీ చైర్మన్ గారి దగ్గర ఉన్నామండి. ఇప్పుడు ఇది ఎవరో చరిత్ర కలిగిన సంఘం, ఎవరు కట్టారో ఇప్పుడు చెప్తారు, మనం విందాం. 1883లో ఫౌండేషన్ అయింది. 1858లో దీనికి 58లో డెడికేషన్ జరిగింది. స్టోన్ దొర గారు కట్టారు దీన్ని. థామస్ యంగ్ డార్లింగ్ దొర గారు దీనికి సువార్థికులుగా వచ్చారు. ఆయన హయాంలో ఇది సువార్త ఇక్కడ స్థాపించబడింది. ఆ తర్వాత స్టోన్ దొర గారు వచ్చి ఇక్కడ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది చర్చి. ఆ తర్వాత విల్లింగ్స్టన్ దొర గారు వచ్చారు. తర్వాత అనేక మంది ఏలీస్ గారు, తర్వాత చాలామంది దొరగారులు ఇక్కడికి వచ్చారు. ఖమ్మం వరకు స్వార్థ వెళ్ళింది ఇక్కడ నుంచి. తర్వాత 250 గ్రామాలకు ఇక్కడ నుంచి స్వార్థ ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఖమ్మం వరకు, తర్వాత తెలంగాణ అంతా కూడా చాలా మట్టికి 250 గ్రామాలకు స్వార్థ ఇక్కడ ప్రకటించబడింది. దీనికి మూలం ఎవరంటే పావుల వెంకయ్య గారు, గజ దొంగగా ఉన్నటువంటి పావుల వెంకయ్య గారు దీనికి దొరలను తీసుకొచ్చి ఇక్కడ చర్చి ఫౌండేషన్ వేయడం జరిగింది పావుల వెంకయ్య గారి ద్వారా. మరి చాలా విశాలకరమైన ఇది ఎప్పుడు స్థాపించబడింది, ఎలా స్థాపించబడింది, దీని విధంగా ఎన్ని గ్రామాలు సువార్త వెళ్ళిందని మా డీనరీ చైర్మన్ గారు డాక్టర్ రెవరెండ్ ఇక్రెల్ ఐసై గారు వారు చక్కగా విశదీకరించారు. ఇప్పుడు మరి ఈ పుణ్యక్షేత్రమైన మరి దైవ సన్నిధిలోకి తండ్రి టైంలో తిరునాళ్ళ జరిగింది. ఇక్కడ ఇది తిరునాళ్ళ జరిగింది. మహాపుణ్యక్షేత్రంగా దీన్ని అనేక గ్రామాల నుంచి ఇక్కడ జరగడం జరిగింది. ఇప్పుడు లోనికి వెళ్తున్నామండి. మాతో పాటు మా డీనరీ చైర్మన్ అమ్మగారు, మా మేము ఇట్లా వస్తాం అనుకోలేదు అయ్యారండి. దీని నిండా నీళ్ళు వస్తారు ప్రతి ఆదివారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు తీసుకొని గుర్తు చేసుకుని అంటే శుద్ధీకరణ నీళ్ళు పోయిట్లా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు పోస్తారు. ఇక్కడ తీసుకొని సెలవు తీసుకొని ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు అటు వెళ్ళిపోతారు, మగవాళ్ళు ఇటు వస్తారు. దీని నిండా వాటర్ వస్తారు. పిల్లలకు బాప్తిస్తాలు అన్నీ ఇచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇటు దిగుతారు. ఇదేమో వెస్ట్ లోనికి వచ్చేప్పటికి ఆనాడు యూదుల ఆచరణకరంగా ఏ విధంగా మరి శుభ్రం చేసుకుని కాళ్ళు చేతులు అలా కడుక్కొని ఎలా వస్తారో గుడిలోకి వచ్చినాక మరి ఇక్కడ దీని నిండా వాటర్ పోస్తారంటండి. వాటర్ పోస్తే మరి సిలువ గుర్తేసుకుని మరి లోనికి వస్తారంట. దేని బిడ్డలారా, ఇదంతా కూడా
మరి ఇది విస్టరీ గదులు, ఇది విస్టరీ గదులు అండి. ఇది విస్టరీ, ఇది కూడా అయ్యగారు ఇక రెండు చూశారండి. ఇది చరిత్ర కలిగిన సంఘం. దాదాపు ఇదంతా కూడా మరి పైన కూడా అంతా కూడా చాలా అద్భుతకరంగా, మరి పురాతన కట్టడం అద్భుతకరంగా చాలా బాగుందండి. ఇప్పుడు ఎంట్రన్స్ లోనికి వెళ్తా ఉన్నాం. చాలా అద్భుతకరంగా ఆనాడు ఈ కట్టడం అనేది, దీంట్లోకి రావటం అనేది ఎంతగానో ఆశీర్వాదకరం. ఇది చూడండి, ఇక్కడ దైవజనులు మరి వాక్యం చెప్పడానికి ఇది చక్కగా కింద నుంచి చాలా బాగా కట్టారు. చూడండి, కింద నుంచి బాగా కట్టారు. ఇదంతా కూడా ఒక్కొక్క పోల్స్ చూడండి ఎట్లా ఉందో. ఈ పోల్స్ నుంచి పైకి అలా పైకి తీసుకెళ్ళి అలా జరిగింది. ఇప్పుడు మరి లోనకి వెళుతూ ఉన్నామండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి. మా డెన్రీ చైర్మన్ గారు, అమ్మగారు, ఇదంతా కూడా మా డెన్రీలో మరి రెవరెండ్ పుట్ల కమల్ బాసరాయ్ గారు, మరి నేను ఉన్నానండి. మా డెన్రీ గురువుల ద్వారా మరి ఇక్కడికి రావటం ఎంతగానో, మరి పురాతనమైన దొరలు గారు కట్టించిన ఆ యొక్క మరి చర్చిలో దర్శించడం ఎంతగానో సంతోషకరంగా ఉంది. దేవుడు ఈ అవకాశాన్ని మా డెన్రీ చైర్మన్ గారి ద్వారా మరి మేము పొందుకున్నాం. మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి నేను తీస్తా, చూడు బాబు.